మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ జీవీ రావు, అకాడమిక్ డైరెక్టర్ క్షేత్ర సెంటర్ ఫర్ లెర్నింగ్. ఈరోజు ఎపిసోడ్లో మేజర్గా జేఈ మెయిన్స్ సెషన్ 1 అంటే జనవరి సెషన్కి కేవలం 5 రోజులు మాత్రమే ఉంది. కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ స్టూడెంట్ ఈ 5 డేస్లో చేయాల్సినవి ప్లస్ ఎగ్జామ్ ముందు రోజు ఎగ్జామ్ రోజు తీసుకెళ్లాల్సినవి, డ్రెస్ కోడ్, ఇలాంటి వాటన్నిటి మీద కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాము. సో 4-5 డేస్ మాత్రమే ఉంది కాబట్టి ఈ టైంలో స్టూడెంట్స్ అందరు కూడా కొంచెం ఆ ఫియర్ను పోగొట్టుకొని మీరు ఏ టాపిక్స్ అయితే ఆల్రెడీ ఫెమిలియర్ ఉన్నారో ఆ టాపిక్స్ని ఒక్కసారి క్విక్ రివిజన్ చేసుకోవడము, ఎన్సీఆర్టీ బుక్స్ను ఒకసారి తరోగా రివైజ్ చేసుకోవడము, వీలైనన్ని గ్రాండ్ టెస్ట్లు, ఫుల్ టెస్ట్లను ప్రాక్టీస్ చేయడం అనేది ముఖ్యమైనది. మార్కుల గురించి ఈ టైంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రతి టెస్ట్లో మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి, గ్రాండ్ టెస్ట్లు ఎన్ని వస్తున్నాయి, సబ్జెక్ట్ వైజ్ ఎన్ని వస్తున్నాయి అనే దాని మీద అనాలిసిస్కి ఈ టైంలో వెళ్ళకపోవడం మంచిది. సో ఎందుకంటే ఈ టైంలో మీకు ఎక్కువ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్కు ఎక్స్పోజ్ కావడము, ఆ స్పీడ్ అండ్ యాక్యురసీని పెంచుకోవడం అనేది ముఖ్యమైనది. కాబట్టి దానిపైన ఎక్కువ ప్రాక్టీస్ చేయడం అనేది ఉపయోగంగా ఉంటుంది. సో ఇలా గ్రాండ్ టెస్ట్ చేసుకోవడం చేయాలి. ఇప్పటికే మీకు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ సెంటర్ యొక్క సిటీ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మీకు తెలిసింది. ప్లస్ ఏ డేట్ ఎగ్జామ్ అనేది కూడా మీకు ఇంతకుముందే జేఈ వెబ్సైట్లో మీకు రావడం జరిగింది. కాబట్టి సో సిటీ ఇన్ఫర్మేషను, టెస్ట్ డేటు, ఈ రెండు మీకు తెలుసు. ఇక ఒరిజినల్గా అడ్మిట్ కార్డ్ అనేది జస్ట్ 3 డేస్ లేదా 4 డేస్ బిఫోర్ రిలీజ్ అవుతాయి. మోస్ట్లీ సండే రోజు అంటే 19th జనవరి రోజు మనకు 22nd ఎగ్జామ్ యొక్క హాల్ టికెట్లు లేదా అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత 23rd, 20th రోజు అలా ఎవ్రీ టెస్ట్ డేట్కి 3 డేస్ బిఫోర్ మీకు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ అడ్మిట్ కార్డులో ఏముంటుంది, తర్వాత ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎలా మీరు ఫాలో కావాలి అనే దాని మీద మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అడ్మిట్ కార్డు మీరు మామూలుగా లాగిన్ అయ్యి అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ అడ్మిట్ కార్డు జనరల్గా 4 పేజెస్లో ఉంటుంది. ఫస్ట్ పేజీ మీ యొక్క డీటెయిల్స్ మొత్తము, అంటే రూల్ నంబరు, అప్లికేషన్ నంబరు, స్టూడెంట్ నేము, ఫాదర్ నేము, జెండరు, కేటగిరీ, తర్వాత ఎలిజిబిలిటీ, స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే దానికి సంబంధించింది, స్క్రైబ్ రిక్వైర్డా కాదా అవన్నీ, తర్వాత మీ యొక్క ఫోటో, అప్లోడ్ చేసిన ఫోటో ప్రింట్ అయి ఉంటుంది. తర్వాత టెస్ట్ డీటెయిల్స్, టెస్ట్ సెంటర్ డీటెయిల్స్ ఫస్ట్ పేజీలో ఫస్ట్ హాఫ్లో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఒక్కసారి మీరు చెక్ చేసుకోవడం మంచిది. ఏదన్నా డిస్క్రిపెన్సీ ఉండి ఎక్కడన్నా మీ యొక్క నేమ్ తప్పడం కానీ, ఇంకేమన్నా కోడ్ తప్పడం కానీ, లేదా టెస్ట్ సెంటర్ ఏదన్నా ప్రింట్ సరిగా లేకపోవడం కానీ ఏదన్నా ఉంటే మీరు హెల్ప్ లైన్ నంబర్స్ ఉన్నాయి ఎన్టీఏ వెబ్సైట్లో, ఆ హెల్ప్ లైన్ నంబర్స్కి ఫోన్ చేసి మీరు దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. సో దీంట్లో కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫస్ట్ పేజ్ ఏముంటుందంటే సెల్ఫ్ డిక్లరేషన్ అని ఉంటుంది. ఈ సెల్ఫ్ డిక్లరేషన్లో మీ నేమ్ ఫిల్ చేసుకొని ఆ డిక్లరేషన్లో 3 బాక్సెస్ ఉంటాయి. ఒక ఫస్ట్ బాక్స్లో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఏ ఫోటోనైతే మీరు జేఈ అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేశారో ఆ ఫోటోను, ఒక కాపీని, మీకు స్పెసిఫిక్ ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో మీరు దాన్ని గ్లూ స్టిక్ తోటి అఫిక్స్ చేయాలి. స్టేపుల్ చేయొద్దు, గ్లూ స్టిక్ తోటి ఫోటోను అఫిక్స్ చేయండి. తర్వాత క్యాండిడేట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ కూడా బాక్స్ ఉంది, దాంట్లో మీరు సెంటర్కి వెళ్ళడానికి ముందే మీరు చేయొచ్చు దాన్ని. ఓన్లీ క్యాండిడేట్ సిగ్నేచర్ మాత్రం మీరు ఇప్పుడే ముందు చేయొద్దు. ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ ప్రజెన్స్లో మీరు క్యాండిడేట్ సిగ్నేచర్ చేయాలి. ఈ 3 బాక్సులు ఉంటాయి. సో ఫోటో మీరు అతికిచ్చేయచ్చు ముందే, తర్వాత థంబ్ ఇంప్రెషన్ కూడా మీరు ముందే చేసి పెట్టుకోవచ్చు. ఇది ఫస్ట్ పేజ్. సెకండ్ పేజ్ ఆఫ్ అడ్మిట్ కార్డులో మీకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మీరు ఒక్కసారి గ్లాన్స్గా నేను చెప్తాను, ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు కూడా ఒక్కసారి చదువుకుంటే చాలా మంచిది.
థర్డ్ పేజ్ మీకు ఏముంటాయంటే ఇంపార్టెంట్ అడ్వైజరీస్ ఉంటాయి. అంటే ఎలా ఉండాలి మీ బిహేవియరు, ఎగ్జామ్ హాల్లో ఎలా ఉండాలి, ఇవన్నీ అది కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్. ఫోర్త్ పేజ్ ఏమో నాన్ ఆధార్ డిక్లరేషన్ ఉంటుంది. అది జనరల్గా మీకు అవసరం పడకపోవచ్చు, అందరికీ ఆధార్ కార్డు తోటే మీకు ఉంటుంది కాబట్టి. ఇది అడ్మిట్ కార్డ్, 4 పేజెస్ యొక్క అడ్మిట్ కార్డు. సో ఈ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అయిన తర్వాత ఆ కన్సర్న్ డీటెయిల్స్ మాత్రం ఒకసారి చూసుకోండి. ఇక మేజర్ ఇన్స్ట్రక్షన్స్ దగ్గరికి వెళ్తే, మీరు ఈ అడ్మిట్ కార్డు, ఇంతకుముందు వచ్చిన కన్ఫర్మేషన్ పేజు, తర్వాత ఈ స్కోర్ కార్డు, మీకు తర్వాత ర్యాంక్ స్కోర్ కార్డు అంటే రిజల్ట్ డిక్లేర్ అయిన తర్వాత వచ్చే స్కోర్ కార్డు, ఈ 3 కూడా ఫిజికల్ కాపీస్ మీ దగ్గర సేఫ్గా పెట్టుకోవడం అవసరం. ఎందుకంటే ఈవెన్ కౌన్సిలింగ్ అప్పుడు కూడా మనకి ఈ 3 అవసరం పడతాయి. కన్ఫర్మేషన్ పేజ్ మీ దగ్గర మెయిల్లో వచ్చి ఉంటుంది, దాన్ని ఒకసారి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసిన తర్వాత దాన్ని సేఫ్గా పెట్టుకోవాలి. స్కోర్ కార్డు, ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వెబ్సైట్ నుండి జూలై 25 తర్వాత ఇవన్నీ డిలీట్ అవుతాయి. కాబట్టి మీరు సేఫ్ సైడ్గా మీ మెయిల్లో పెట్టుకోవడం కానీ, సాఫ్ట్ కాపీ కానీ, హార్డ్ కాపీ కానీ మీరు పెట్టుకొని ఉంచుకోవడం మంచిది. ఇక ఈ అడ్మిట్ కార్డును A4 సైజ్ పేపర్లో ప్రింట్ తీసుకోండి. మీరు ఫస్ట్ పేజ్ ఒక్కటి సరిపోతుంది, బట్ ఆల్ 4 పేజెస్ మీరు చేసుకున్నా నష్టమేం లేదు. బట్ ఫస్ట్ పేజ్ అయితే చాలా ఇంపార్టెంట్ మనకు. సో ఫస్ట్ పేజ్ A4 సైజులో మీరు ప్రింట్ తీసుకోండి. కలర్ ప్రింటే అని అవసరం లేదు, బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ అయినా సరిపోతుంది. కలర్ ప్రింట్ కోసం మీరు తాపత్రయపడాల్సిన అవసరం ఏం లేదు. రెండవది, ఈ అడ్మిట్ కార్డును ఫోల్డ్ చేయకండి. ఎందుకంటే ఇది మనం తర్వాత కూడా సేఫ్గా పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి దీన్ని కంటిన్యూషన్గా ఉంచుకోండి. మేజర్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఈ అడ్మిట్ కార్డులో డీటెయిల్స్ మీ ఆధార్ కార్డులో డీటెయిల్స్ అన్నిటికీ మ్యాచ్ అయి ఉండాలి. రెండవది, మనం తీసుకెళ్ళడానికి ఏమేమి ఉన్నాయి, ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్లాల్సినవి ఏమేమి తీసుకెళ్ళాలి, తర్వాత ఎగ్జామ్ సెంటర్లో మీ యొక్క డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి అనేది ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో వి విల్ డిస్కస్ దట్.